శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులు అందరికీ స్వాగతం. శ్రీ కృష్ణానుగ్రహాన్ని ఈ ఛానల్ ద్వారా పొందుతున్నందరికీ శుభాకాంక్షలు. దుర్జనులగు నృపసంఘము నిర్జింపగతలచి నీవు నిఖిలాధారా, దుర్జనులను వధింపను అర్జునునకు నీవు సాదివైతివి కృష్ణ. శ్రీకృష్ణుడు చేసినటువంటి సారథ్యాన్ని మనస్సులో పెట్టుకుని మళ్ళీ మరొక పద్యంలో చెప్తున్నాడు కవి. అంత అద్భుతమైన సారథ్యం చేశాడు కాబట్టి ఈయన ఎందుకని అవతరించాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకోసంగా అర్జునుడికి సారథి అయినాడు అన్న అంశాలని ఈ పద్యంలో స్పష్టంగా చెప్తున్నాడు. దుర్జనులగు నృపసంఘము. నృపసంఘము అంటే రాజుల యొక్క సముదాయం, గుంపు. ఆ రాజుల సంఘాలని, ఎటువంటి రాజులు వాళ్ళు? దుర్జనులు, సక్రమమైన మార్గంలో కాకుండా దుర్మార్గమైనటువంటి నడవడిలో నడుస్తున్నటువంటి రాజులని నిర్జింపగదలచి, వాళ్ళందరినీ గెలవాలి, వాళ్ళందరినీ నాశనం చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈయన అవతరించి అర్జునుడికి సారథి అయినాడు. నిఖిల ఆధార, యావత్ ప్రపంచానికి ఆధారభూతులైనటువంటి స్వామి, సమస్త ప్రపంచాన్ని రక్షించేటటువంటి పరమాత్మ, దుష్టులని సంహరించటం కోసమే అవతారాన్ని ధరించాడు. దుర్జనులను వధింపను అర్జునునకు నీవు సాదివైతివి. కేవలము దుర్జన వధ కోసమే స్వామి అర్జునునకు సారథి అయినాడు. సాది అంటే సారథి. సారథిని బట్టే రధికుని యొక్క యుద్ధ ప్రయత్నం అంతా ఉంటుంది. ఇందులో రాజులు ఎలాంటి వాళ్ళు? ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు. కంసుడు రాక్షసుడే, అలాగే జరాసంధుడు రాక్షసుడే. ఈ రాక్షసులు మానవులుగా అవతరించినప్పుడు గంధర్వ జాతులకు సంబంధించినటువంటి కొన్ని దేవజాతుల యొక్క మహిమలు కూడా కోల్పోవటం జరిగింది. ఆ సమయంలో ఆ రాక్షసుల్ని సంహరించటం కోసంగా స్వామి స్వయంగా దండయాత్రలు చేశాడు. ధృతరాష్ట్రులు కూడా కలి అంశతో అవతరించినందువలన ఆ ధార్తరాష్ట్రులందరినీ సంహరించటం కోసంగా అర్జునునకు సారథ్యం చేయవలసినటువంటి అవసరం పరమాత్మకి ఏర్పడింది. కాలనేమి అనే రాక్షసుడు ఉగ్రసేనుడికి కంసుడిగా జన్మించాడు. అలాగే విప్రచిత్తి అనే రాక్షసుడు జరాసంధుడిగా అవతరించాడు. మరి ధృతరాష్ట్రుడు కూడా కౌరవ వంశానికి కళంకాన్ని తీసుకొచ్చినటువంటి వాడే. ఆయనది కూడా రాక్షసాంశే. పూర్వజన్మలో అరిష్టుడనే గంధర్వరాజు మరి గంధర్వుడిగా కాకుండా, ఉత్తమ గుణాలు కాకుండా దుర్మార్గమైనటువంటి గుణాలతో అవతరించి తన సంతానాన్ని కూడా అధర్మ మార్గం వైపు మళ్లించినందుకు గాను అందరినీ సంహరించటం కోసము స్వామి సారథ్యం చేశాడు. ఈ సారథ్యం అద్భుతమైనటువంటి సారథ్యం కనుకనే కవి ఒక పద్యం చాలదనుకుని 2 పద్యాలలో స్వామి సారథ్య వైభవాన్ని చాటుతూ, ఈ సారథ్యం ఎందుకు చేశాడు అంటే స్వామి చేసిన ప్రతిజ్ఞని మనస్సులో ఉంచుకొని వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతుల నాశనం కోసం అవతరిస్తానన్నాడు. కాబట్టి ఆ దుష్కృతులైనటువంటి వాళ్ళు, రాజుల యొక్క సంఘాలన్నీ దుర్మార్గమైనటువంటి దుర్జనులు, ఆ రాజులే కాకుండా రాజులని అనుసరిస్తున్నటువంటి అనుయాయులైన దుర్జనులను కూడా సంహరించటం కోసం అర్జునునకు సారథ్యం వహించి అర్జునుడిని విజయం చేసినటువంటి ఘనుడు శ్రీకృష్ణ పరమాత్మ కనుక ఆనాడు అర్జునుడు కృష్ణ పరమాత్మని ఆశ్రయించాడు. ఆ భక్తికి మెచ్చి సారథి అయినాడు. ఈనాడు మనం కూడా నిశ్చింతగా అనన్యనిష్టతో కృష్ణ పరమాత్మని అనుగ్రహిస్తే ఆనాడు అర్జునుడిని రక్షించినట్లు ఈనాడు మనని కూడా కృష్ణ పరమాత్మ రక్షిస్తాడు.